నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ఋషికొండ ప్యాలెస్ పై చర్చ. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి లోకేష్. గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టాను అందజేత. త్వరలో అమరావతిలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ సమీక్ష. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని స్పష్టం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డోన్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. స్వర్ణగ్రామం పేరుతో ఐఏఎస్ లో పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు 3 రోజులు 2 రాత్రులు పల్లె నిద్ర చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలకు ఎంతో చేసి సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రాం పై చర్చించారు. శాఖలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా ఆప్కాస్ ను ఎలా వినియోగించాలనే అంశంపై మంత్రులతో మాట్లాడారు. ఆప్కాస్ పై ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసే యోచనపై ఉన్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పుకోవాలని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాల్లో పొరుగు రాష్ట్రాల్లో 4వ వంతు కూడా అమలు చేయటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ప్రతి శాఖ కేంద్ర పథకాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి నిధులు వచ్చేలా ప్రయత్నం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని తీర్చిదిద్దేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేయాలనేదే తన సంకల్పమని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఆర్టీఐహెచ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న టాటా గ్రూప్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా మరికొందరు ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని తీర్చిదిద్దేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలని, నూతన ఆవిష్కరణలకు ఏపీ హబ్ కావాలని, అదే స్థాయిలో పెట్టుబడులు కూడా ఆశిస్తున్నామన్నారు. అందరిలో స్ఫూర్తి నింపేందుకే ఇన్నోవేషన్ హబ్ కు రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టామని చెప్పారు. వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అని గతంలో తాను చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయని గుర్తు చేశారు. లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇల్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లు 10 నెలల్లో మూయించామని మంత్రి లోకేష్ తెలిపారు. 3 దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని స్పష్టం చేశారు. స్వచ్ఛ మంగళగిరి పేరిట స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రాజమండ్రి గోవింద సీతామహాలక్ష్మి దంపతులకు ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో మంగళగిరిలో తొలి పట్టాకు శ్రీకారం చుట్టామన్నారు. లోకేష్ గెలిస్తే మంగళగిరిలో ఉన్న ఇల్లు పీకేస్తారంటూ చేసిన అసత్య ప్రచారం నోర్లో 10 నెలలు మూయించామని తెలిపారు. 3 దశల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. తొలి దశలో 3,000 మందికి మంగళగిరిలోనే ఇళ్ల పట్టాలు, బట్టలు పెట్టి మరీ అందిస్తున్నామన్నారు. అధికారంలో లేనప్పుడే సొంత ఖర్చులతో 26 సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. స్వచ్ఛ మంగళగిరి పేరిట స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల మంత్రివర్గంలో
ఆమోదం తెలిపిన 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో 50కి పైగా పథకాలు మంగళగిరిలో అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో మంగళగిరిని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్ట మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5300 ఓట్ల మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. డీజీపీ, సిఆర్డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తదితర అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అంతేకాక గతంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనలో చురుగ్గా పనిచేసిన అధికారుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆయా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా కార్యక్రమానికి వచ్చే వీవీఐపీ, వీఐపీలు, ప్రజలు తదితరులందరికీ తగిన పూర్తి వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో మరొకసారి శాఖల వారి ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా తగిన ప్రాథమిక కసరత్తు ప్రారంభించాలని సీఎస్ విజయానంద్ పునర్ఘటించారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వివిధ పనుల నిర్వహణ పర్యవేక్షణకు అధికారులు, మంత్రులు తదితరులతో పలు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదే రీతిలో ఇప్పుడు కూడా కమిటీలు వేయాల్సి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం లాంటిదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పేదలకు అన్ని విధాలా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. 61వ డివిజన్ శాంతినగర్కు చెందిన రాజ్యలక్ష్మి 2,00,000, 61వ డివిజన్ డి మానస 43,836 మరియు 29వ డివిజన్ మధురనగర్కు చెందిన జి జ్ఞానేశ్వరరావు 20,524 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని అన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ప్రతిరోజు కూడా పేద మధ్యతరగతి వర్గాలకి అండగా ఉంటూ వాళ్ళ సమస్యల్ని నిత్యం పరిష్కరించే ధోరణిలో ముందుకెళ్తా ఉన్నాం. అటు డివిజన్ సమస్యలు, డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అభివృద్ధి ఏం చేయాలి, రోడ్లు ఎక్కడ వేయాలి, వాటర్ లైన్లు లాగాలి, డ్రైనేజీ లైన్లు కానీ, అలాగే పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ అవి చూస్తూ ఉన్నాం. మరొకవైపు డ్రైనేజీ వ్యవస్థ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో మరి రాబోయే రోజుల్లో సమస్యలు లేకుండా ఇంతకుముందు ఆగిపోయినటువంటి ఎల్ఎన్టీ డ్రైన్స్ కానీ, మేజర్ డ్రైన్స్ కానీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రతిరోజు కూడా లక్షల రూపాయల సహాయం మా నియోజకవర్గ ప్రజలకు చేయటం సంతృప్తినిస్తూ ఉంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు వచ్చినా వాళ్ళ సమస్య తెలుసుకొని ఆ సమస్య పరిష్కారానికి ముందుకెళ్తూ ఆ సమస్యని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేపించి వాళ్ళ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళని పిలిపించి వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా అందచేయడం జరుగుతుంది. ఏ ఆశయాలతో ఏ ఆశలతో మమ్మల్ని గెలిపించారో ఆ ఆశలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, నిత్యం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కార్యాలయం మీకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాం. అన్ని వర్గాల ప్రజలకు అన్ని వేళలా అండగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వక్ఫ్ యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనేక విషయాల్లో ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని గుర్తు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మార్చవరం ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు ఒక టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లు, ఒక రిక్షా బండి, ఒక బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లుల విషయంలో దేశంలోని ముస్లిం సోదరులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జేఏసీ దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేయడంతో చర్చ జరిగిందన్నారు. బిల్లులో 8 అంశాలు మైనార్టీలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని, బిల్లు ఆమోదం పొందితే ఆ వివరాలు బయటకు వస్తాయన్నారు. యాక్ట్ ద్వారా ముస్లిం సోదరుల ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తన పార్లమెంట్ సభ్యుల ద్వారా తన ద్వారా బీజేపీ పార్టీకి చెప్పి వాళ్ళ హక్కుల పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ముస్లింల అభివృద్ధి కోసం ఆనాడు 1982లో మత కల్లోలాల నుంచి హైదరాబాద్ నగరం కాపాడినట్టే, తర్వాత అనేక సార్లు ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టే ఈ రోజున ముస్లిమ్స్ అంతా కూడా ఆందోళన చెందిన బిల్లు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీ మా మీద దాడి చేస్తుందనే ఫీలింగ్తో భయం పొందిన సందర్భంలో వాటన్నిటికీ అడ్డకట్టగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ కమిటీలో అన్య మతస్థులు అంటే ముస్లిం కాని వారిని ఇద్దరు కమిటీలో వేస్తారని చెప్పి వచ్చిన సూచనని దాన్ని తిప్పికొట్టిన సంగతి కానివ్వండి, ఎవరైతే అన్యాక్రాంతం అవుతున్న ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసిన వాళ్ళకి ఇచ్చేయాలని ఆలోచిస్తున్నారని చెప్పి అనుకున్న ముస్లిం సోదరులందరూ కూడా అలాంటి అవకాశం లేని విధంగా ఏదైతే వాళ్ళ బిల్లు వచ్చిన రోజు నుంచి అన్ని రికార్డులు పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతిరోజు పర్యటనలో భాగంగా ఈ రోజున స్థానిక 6వ డివిజన్లో మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు పర్యటించడం జరిగింది. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క సమస్య ఉంది. చాలామందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తున్న
చిన్న అవగాహన కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ వివరంగా చెప్పి రేపు మే నెల 1 తారీఖున రేషన్ కార్డు పెట్టుకోవడానికి అవకాశం ఉండిద్ది. అలాగే స్మార్ట్ కార్డులు ఇస్తారని చెప్పి నిన్నే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా రేషన్ కార్డులు చేర్చాలన్నా తీసేయాలన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవాలన్నా రేపు 1 తారీఖు నుంచి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం. వాక్ బోర్డ్ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో దేశంలో ముస్లింలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని బీజేపీ మైనార్టీ నేత షేక్ బాజీ అన్నారు. వాక్ బోర్డ్ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లింలకు ఉపయోగపడేలా ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లోక్సభలో వాక్ బోర్డ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. మైనార్టీ సోదర సోదరీమణులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. అనంతరం బాజీ మాట్లాడుతూ భారతదేశ ముస్లింలకు వాక్ బోర్డ్ సవరణ బిల్లుతో ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని, అతిక్రమణలకు గురైన వాక్ ఆస్తులను రక్షించేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని చెప్పారు. వాక్ బోర్డ్ ఆస్తుల ఆదాయాన్ని పేద మైనార్టీలకు పంచకుండా దోచుకు తింటున్న వ్యక్తులకు ఇది గుణపాఠమన్నారు. షర్మిల వాక్ బోర్డ్ బిల్లు సవరణ చట్టం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రతిపక్షాల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ ముస్లింలకి నిన్న రాత్రి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఈ దేశ అభివృద్ధి కాంక్షించేటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఈ రాష్ట్రం యొక్క ఉత్తేజమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా జేడీయూ కానివ్వండి, శివసేన కానివ్వండి, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైనటువంటి మద్దతుతో నిన్న భారత పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి యొక్క వక్ఫ్ బిల్లుని 288 మంది మెజారిటీ సభ్యులతో ఆమోదం పొందడం ఏదైతే జరిగిందో, దేశంలో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాలు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకుండా వాళ్ళ ఆస్తి మీద వాళ్ళ హక్కు సంపాదించుకునే అవకాశాన్ని నిన్న రాత్రి కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఇవాళ మైనార్టీ మహిళలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అతిక్రమణలకు గురైనటువంటి వక్ఫ్ ఆస్తులు కానీ, అదేవిధంగా వక్ఫ్ సంబంధించినటువంటి కేసులు కానీ, అదేవిధంగా వక్ఫ్ మీద వచ్చినటువంటి ఆదాయం దాదాపుగా దేశంలో 12,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అవుతున్నటువంటి వైనం కానీ, రాష్ట్రంలో దేశంలో అనేక మంది బడా బాబులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వార్థపరులైనటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో పెట్టుకున్నటువంటి వక్ఫ్ యొక్క భూముల యొక్క ఆదాయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు వక్ఫ్ బిల్లుతో కొల్లగొట్టడం జరిగింది. ముస్లింలను అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగా బీజేపీ సర్కార్ వాక్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని ముస్లిం సమైక్య వేదిక నాయకులు మండిపడ్డారు. వాక్ భూములను ఆదాని అంబానీలకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. సెక్యులర్ వాదమని చెప్పుకునే టీడీపీ, జనసేన ముస్లింలను వెన్నుపోటు పొడిచారని, ముస్లింల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ముస్లిం సమీక్షా వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ముస్లింలను అణగతొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సర్కార్ వాక్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు. గతంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింలను ఇబ్బందులు పెట్టారని, ఎన్ఆర్సీ బిల్లును కూడా గతంలో తీసుకొస్తే ముస్లిం మహిళా సమాజం సంఘటితంగా పోరాడిందని చెప్పారు. వాక్ భూములను ఆదాని అంబానీలు కట్టబెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. వాక్ ఆస్తులను ఎవరి సొమ్ము కాదని, పేద ముస్లింల కోసం తమ పూర్వీకులు ఇచ్చారని చెప్పారు. బీజేపీకి ముస్లింలపై ప్రేమ ఉంటే ఆక్రమణకు గురైన వాక్ భూములను విడిపించాలని డిమాండ్ చేశారు. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా వాక్ సవరణ బిల్లు తెచ్చారని వ్యాఖ్యానించారు. సెక్యులర్ వాదులమని చెప్పుకునే టీడీపీ, జనసేన ముస్లింలను వెన్నుపోటు పొడిచారని చెప్పారు. చంద్రబాబు ఈ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని కోరారు. దేవాదాయ శాఖలో ముస్లింలకు స్థానం లేదని, మరి వాక్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కును మోడీ సర్కార్ కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు అన్యాయం చేసేటందుకు, ముస్లింలకు అణగదొక్కేటందుకు పడిన కుట్ర ఇది. ఇంతకుముందు కూడా ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్లులు ఎన్నో బీజేపీ తీసుకొని వచ్చింది. ఎన్ఆర్సీ అప్పుడైతే మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఆ బిల్లుకి ఇంతవరకు రాకుండా చేసిన మా మహిళలకు
ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇది ఒక నల్ల చట్టం తీసుకువచ్చేసి ముస్లింల ఆస్తిపాస్తులను కాజేసేటందుకు ఒక పేద ముస్లింలు పంచిపెట్టామని చెప్పేసి ఒక చుట్టు పెట్టి బీజేపీ ఈరోజు పెద్ద కంపెనీలకు కట్టబెట్టేటందుకు దాదాపు 9 లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక బోర్డుకు ఏదో 30% దర్గాలకు ఈద్గాలకు పేపర్ ఉండేటోళ్ళకు కట్టపెట్టి మిగతా భూములని కాజేసి పెత్తందారులకు పెద్ద కంపెనీ వాళ్ళకు కట్టపెట్టేటందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. అనగా అక్టోబర్ 2వ తారీఖు పార్లమెంట్లోని లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓటు నిర్వహించడం ద్వారా దాంట్లో మరీ ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీహార్కి చెందినటువంటి నితీష్ కుమార్ గారు, వీరిద్దరూ కూడా ఈ బిల్లుకి మద్దతు తెలపడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ కూడా దీనికి మద్దతు ప్రకటించడం జరిగింది. మేము ముఖ్యంగా కోరుకుంటుంది ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ బిల్లుకి మద్దతు ఇవ్వకుండా ఉన్నట్టయితే అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక ముస్లింల మీద కక్షపూరితంగా ప్రవేశపెట్టినటువంటి కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మే 31 వరకు మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 10 సంవత్సరాలుగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని నగర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు హిందూ హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తెలిపారు. కేబిఎన్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శిక్షణ తరగతుల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుని తమ సృజనాత్మకత నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ తరగతులు తోడ్పడతాయన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 10 సంవత్సరాలుగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలకు కంప్యూటర్ అప్లికేషన్స్, డిటిపి, బ్యూటిషియన్, మగ్గం వర్క్స్, కార్టూనింగ్, మెహందీ డిజైన్స్, జూంబా డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్, జూంబా డాన్స్, వెస్ట్రన్ డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, కంప్యూటర్ బేసిక్స్, పేపర్ క్రాఫ్ట్ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా సుమారు 50,000 మంది మహిళలు శిక్షణ పొంది సొంతంగా వృత్తులు నిర్వహించుకొని ఆర్థికంగా నిలబడే స్థాయికి ఎదిగారన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా తమ కళాశాల యూజీసీ స్టడీ సెంటర్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మరి కేబిఎన్ కాలేజీలో 2006 సంవత్సరం నుంచి కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఎంతో కొంత కుటుంబానికి ఆదాయాన్ని సంపాదించే పద్ధతిలో సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో కేబిఎన్ కళాశాల యాజమాన్యం ఈ మహిళలందరికీ కూడా మరి సమ్మర్లో 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు, వివిధ కోర్సులో శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. 2006 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 50,000 మంది పైగా మహిళలకి ఈ చేతి వృత్తిలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల 16వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు 31వ తారీఖు వరకు కూడా సుమారుగా 45-46 రోజులు వచ్చేట్టుగా మరలా మరి మహిళలకి 11 కోర్సులు, అలాగే పిల్లలకైనట్లయితే 9 కోర్సుల్లో మరి శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడానికి సంకల్పించాం. మరి వాళ్ళు మహిళలు అనేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్ అనేది, అలాగే ఈ టైలరింగ్ అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు కొంత ఆదాయం అనేది సంపాదించి కుటుంబానికి అండగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ మగ్గం వర్క్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒక బ్లౌజ్ మేకింగ్కి ప్రతి సంవత్సరం కేబిఎన్ కాలేజ్లో 2006వ సంవత్సరం నుంచి మహిళలకి ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామండి. అదేవిధంగా 2017 నుంచి పిల్లలకి ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు వివిధ అంశాలపై నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏప్రిల్ 16వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. సుమారు 45 రోజుల పాటు ఈ శిక్షణ అనేది జరుగుతుంది మహిళలందరికీ, అలాగే పిల్లలకు కూడాను. సో మహిళలకి వివిధ అంశాలలో అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అని, డిటిపి, బ్యూటీషియన్ కోర్సు, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ స్టైలింగ్, జుంబా డ్యాన్స్, అలాగే పెయింటింగ్, కార్టూనింగ్, జ్యువెలరీ మేకింగ్,
మెహందీ డిజైన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నామండి మహిళలకి. ఎందుకంటే ఫారిన్ లాంగ్వేజ్ మీద కూడా మహిళలకి అవగాహన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము కొత్తగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ని, అలాగే మహిళలు వాళ్ళంతటా వాళ్ళ స్వయం ప్రాతిపదిక అంటే సొంతంగా బతికేందుకు వీలుగా కార్టూనింగ్ అనేది ఒక కోర్స్ కూడా ఈ సంవత్సరం మేము ప్రారంభించాము మహిళలకి కొత్తగా. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమానోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా తీరాన బబ్బూరి గ్రౌండ్స్ లో నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి శ్రీవారి ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నామన్నారు. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారి పర్యవేక్షణలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కృష్ణానది తీరాన గల బబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్ర సేవ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ చాలీసా సమనోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అనంతరం సంఘం కార్యదర్శి దూపుగుంట్ల శ్రీనివాసరావు, మాచేటి వెంకట దుర్గా ప్రసాద్, తాడికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ పెనుమాక గ్రామంలో కల శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రంలో 365 రోజుల పాటు అఖండ శ్రీ హనుమాన్ పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముగింపు కార్యక్రమానికి సంకేతంగా బాబూరి గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు 50,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి నమూనా ఆలయాన్ని రూపొందించి తిరుమల తరహాలో ఉదయాస్తమాన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ తేదీ సాయంత్రం వందలాది మంది భక్తులతో శోభాయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యాధరపురంలోని అష్టాక్షరి ఆలయం నుండి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర విజయవాడ పురవీధుల్లో మీదుగా సాగి బబ్బూరి గ్రౌండ్ ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు. ఏడాది పాటు నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసిన భక్తులను అయోధ్య రామ మందిర దర్శనానికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ప్రఖ్యాత గాయకులు ఎంఎస్ రామారావు మనవడు ఎంఎస్ శ్రీనివాస్ సుందరకాండ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని వారు వివరించారు. ఈ సమావేశంలో విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఆలపాటి శంకర్రావు, కొప్పరావూరి శ్రీమన్నారాయణ, పి బాలగంగాధర్, ఏ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ మహాదేవి క్షేత్రం పెనుమాక రాజధాని అమరావతిలో ఉన్నటువంటి ఎంతో గొప్పదైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మా దేవాలయంలో పరిపూర్ణంగా పూర్తయిన సందర్భంగా ఆయన యొక్క ఆశీస్సులు మా దేవాలయానికి ఎలా అయితే అందినాయో అది భక్తులకి ప్రజలకి అందాలనే సదుద్దేశంతో 2024 ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమికి అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఆ వైష్ణవ క్షేత్ర ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో 365 రోజులు 24 గంటలు చేయడానికి సంకల్పించడం జరిగింది. అటువంటి పారాయణ కార్యక్రమం ఈ సంవత్సరం ఈ నెల ఏప్రిల్ 25వ తారీఖు చైత్ర పౌర్ణమికి ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారంతో పరిసమాపన ఉత్సవం జరుగుతుంది. 7 రోజులు కూడా దానికి ముందుగా ఏప్రిల్ 7వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఇక్కడ శ్రీవారి నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఈ నమూనా దేవాలయంలో ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు నిత్య సేవలు తిరుమలలో జరిగే విధంగా ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు కూడా అక్కడ ఎలా అయితే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో ఉదయం 11 గంటలకి ఇక్కడ కూడా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి వేదిక ఉదయం 11 గంటలకి 500 మంది జంటలతో ఉచితంగా కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో ఏం చేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవోత్సవాలు ఈరోజు 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క బబ్బూరి గ్రౌండ్లో ఉన్నటువంటి వేదికనే అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిత్యము నిర్వహించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఉదయం పూట స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత తోమాల సేవ, ఆ తర్వాత కొలువు కార్యక్రమం, తర్వాత సహస్రనామార్చన, తర్వాత శ్రీవారి కళ్యాణ మహోత్సవం 11 గంటలకు ప్రారంభమవుతుందండి. ఈ విధంగా మధ్యాహ్నం పూట కూడా అందరికీ ప్రసాద వితరణ జరిగిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమం, ఆ తర్వాత ఏకాంత సేవ జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పురజనులు కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి అనుసంధానం చేసుకుంటూ హనుమాన్ చాలీసా కార్యక్రమం 365 రోజులు 24 గంటలు సంవత్సరం పాటు పూర్తయినటువంటి సందర్భంలో సమాప్తమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పూర్తి చేస్తూ
దత్తపేట స్వామీజీ యొక్క ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని ముగింపు చేస్తూ స్వస్తి ప్రతిభ పరిపాలయంతం న్యాయాన మహేష గోబ్రాహ్మణ సుమస్నిత్యం లోకా సమస్త సుఖిన భవంతు. లోక కళ్యాణం కోసము, ముఖ్యంగా అమరావతి ప్రజలందరి యొక్క ఆయురారోగ్యాలు సౌభాగ్యం కోసము, తద్వారా రాష్ట్రము దేశము లోక కళ్యాణం కోసము శ్రీ వైష్ణవ మహాదేవ క్షేత్రం పెరుమాక వారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారి వైభవోత్సవాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క వైభవోత్సవాలు 7 రోజులు ఏప్రిల్ 7 నుంచి 13 వరకు విజయవాడ బొబ్బూరు గ్రౌండ్ నందు భవానీపురం నందు 7 రోజులు కూడా వైభవోత్సవాలు అంటే తిరుమల జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు, సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు మరి నిత్యము కళ్యాణం 500 మందితో ఉచితంగా ఈ యొక్క మా క్షేత్రం యొక్క సభ్యుల యొక్క దాతల యొక్క సహకారంతో, మిగిలిన మహనీయుల యొక్క దాతల సహకారంతో ఈ పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ రండి, ఈ యొక్క కార్యక్రమాలు ఉచితంగా పాల్గొనండి, మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించండి. స్వామివారి కృపపాత్రలు కానీ. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని PMKM ఫైన్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొప్పుల అశోక్ ఆనంద్ సురేష్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అశోక్ ఆనంద్ సురేష్ మాట్లాడుతూ PMKM ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుండి 20వ తేదీ వరకు విజయవాడ గాంధీనగర్లోని కందకూరి కళ్యాణ మండపంలో ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగు కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. 5 రోజుల పాటు నాటక పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్య పోటీలు జరుగుతాయని చెప్పారు. PMKM ఫైన్ ఆర్ట్స్ సిఫా అధ్యక్షులైన పసుపులేటి వెంకటరమణ నేతృత్వంలో మొత్తం చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు జరుగుతాయని వివరించారు. కానీ విని ఎరుగని రీతిలో ఘనంగా కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. రేపు ఏప్రిల్ 20వ తేదీన విజయవాడ నందు కందుకూరి కళ్యాణ మండపం నందు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 16 నుండి 20వ తారీఖు వరకు చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు PMKM ఫైన్ ఆర్ట్స్ తరపున జరపడం జరుగుతుంది. 16 నుంచి 19వ తారీఖు వరకు నాటిక పోటీలు నిర్వహించి, ఇతర కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక జానపద నృత్య కళా పోటీలు నిర్వహించి 20వ తేదీన చంద్రన్న వజ్రోత్సవం వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలిచిన వారికి 20వ తేదీన బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, తదితర సాంస్కృతిక కార్యక్రమాల విభాగానికి సంబంధించిన వారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న నటీనటులు అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2000 సంవత్సరంలో కూడా స్వర్ణోత్సవ వేడుకలు పసుపులేటి వెంకటరమణ గారు మాత్రమే చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాల్లో, అలాగే భారతదేశంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నాటకాల పోటీలను నిర్వహిస్తూ ఫైనల్గా ₹1,00,000 బహుమతి ఇస్తున్నటువంటి ఈ PMKM అనే సంస్థ నందమూరి తారక రామారావు గారి వారి జన్మదినం దగ్గర నుంచి కానీ వారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు వరకు కూడా మన నిరంతర శ్రామికుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమంగా నిర్వహిస్తూ ఇప్పుడు వజ్రోత్సవం ఎన్టీ రామారావు గారు 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ మనకి నాటక పోటీలని కందుకూరి కళ్యాణ మండపం మన జింకాన గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ నాటక పోటీలని ఆ థియేటర్లో మనం నిర్వహించడం జరుగుతుంది. అది 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా 3 నాటిక పోటీలు. విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్లలు ఇతర దేశాల్లో మంచి యూనివర్సిటీలో 1.8 కోట్ల రూపాయల స్కాలర్షిప్లతో 16 మందికి పైగా విద్యార్థులు IIT విభాగంలో సీట్లు సాధించడం గర్వించదగ్గ విషయమని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ రీసెర్చ్ డాక్టర్ M భానుచిత్ర అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని, ఎక్స్ జనరేషన్ కి చెందిన మీరంతా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకి అందించాలని, మీ జూనియర్స్ కి కూడా ఆదర్శంగా ఉండాలని కోరారు. నగరంలోని నిడమానూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ రీసెర్చ్ డాక్టర్ M భానుచిత్ర, వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు, పాఠశాల డైరెక్టర్స్ గడియాల ప్రవీణ్ కుమార్,
పరిమి పవన్ చందు, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులు కలిసి జ్యోతి ప్రజ్వలన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. +2 పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ని అందజేశారు. అనంతరం స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డీన్ రీసెర్చ్ డాక్టర్ ఎం భానుచిత్ర విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్లలు ఇతర దేశాల్లో మంచి యూనివర్సిటీలో 1.8 కోట్ల రూపాయల స్కాలర్షిప్తో 16 మందికి పైగా విద్యార్థులు ఐఐటి విభాగంలో సీట్లు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని, ఎక్స్ జనరేషన్కి చెందిన మీరంతా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అందించాలని, మీ జూనియర్స్కి కూడా ఆదర్శంగా ఉండాలని కోరారు. రాబోయే కాలంలో ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్లాలని కోరారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా, సమాజంలో ఉన్న అంతరాలను రూపుమాపే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ ఎదగాలని అన్నారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్ మాట్లాడుతూ, రాబో కాలంలో విద్యార్థులు వారి యొక్క భవిష్యత్ ఫలాలను ఆస్వాదించాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, సమాజంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని అధిగమించే ధైర్యాన్ని కలిగి ఉండాలని, ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని సూచిస్తూ విద్యార్థులకు అభినందన తెలియజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ, భవిష్యత్ ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెప్పిన విద్యను చక్కగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పిల్లల శాస్త్రీయ నృత్యాలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను, చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువ చిత్రకారులు, ప్రఖ్యాత చిత్రకారులు, ఆర్ట్ టీచర్లు చిత్రకళలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వీలుగా ఇండియా ఆర్ట్ వన్ వే వర్క్షాప్ ను ఈ నెల 5వ తేదీన విజయవాడలో డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పోలవరపు జీఆర్కే సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు గోళ్ల నారాయణరావు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులతో కలిసి వాల్ పోస్టర్ ను గోళ్ల నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ, విజయవాడ ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ ఆవరణలో ఒక్కరోజు ఆర్ట్ క్యాంప్ స్పాట్ పెయింటింగ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, మన ప్రకృతి పట్ల మన బాధ్యతగా జరిగే ఈ వర్క్ షాప్ ఎంతగానో దోహదకారిగా ఉంటుందన్నారు. డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ, వర్క్ షాప్ లో పాల్గొన్న వారికి షీటు, రంగులు అందిస్తామని, బ్లష్లు తెచ్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణ తీరును వివరించారు. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ తరఫున పి రమేష్ గారిని మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆయన చేసే కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళు వందల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి మెగా రమేష్ గారు అని చెప్పి అంటూ ఉంటాం. ఆయన లక్ష్యాలు కానీ, ఆయన కార్యాచరణ కానీ, ఆయన రూపొందించే ఆ పనులు కానీ చాలా పెద్దగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పటికీ కొన్ని పదుల్లో కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే చిత్రకళకు సంబంధించిన కార్యక్రమాలు చేశారు. ప్రతి కార్యక్రమంలోనూ వందలు కాదు వేలాది మంది పాల్గొంటూ ఉంటారు. అటువంటి రమేష్ గారు ఈ రోజున చాలా మంచి కార్యక్రమం. మనం ఈ ప్రకృతి అనేది, పర్యావరణం అనేది ఎలా పాడైపోతున్నాయి అనేది మనకు తెలుసు కాబట్టి ఆ అంశాన్ని ఎంచుకొని ఆ అంశంలో యువతను కానీ, అలాగే విద్యార్థులను కానీ, బాలబాలికలను కానీ దాని స్పృహ, ఆ చైతన్యం కలిగించే నిమిత్తం ఒక మంచి కార్యక్రమం పెట్టారు. అది రేపు 5వ తారీఖున ఏప్రిల్ 5న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు దాదాపు 150 మంది
పేరు పొందిన చిత్రకారులు రకరకాల రాష్ట్రాల నుంచి, మన స్థానిక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాకినేని బసవపన్నయ్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రముఖుల సేవలకు గుర్తింపుగా పురస్కారాలు అందజేయటం అభినందనీయమని జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అన్నారు. అనంతరం పచ్చిపులుసు సూర్యనారాయణ, భాడిత శంకర్, పరేష్, వనమా గణేష్, ఉషాకుమారి, నాగజ్యోతి, చంద్రిక, లక్ష్మణ్ను ఉగాది పురస్కారాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు ఆకట్టుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ఇంచుమించుగా ప్రతి నెల ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాను. మహిళలకు సంబంధించిన మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. అయితే దానికి గుర్తింపుగా నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరగటం, దీనికి కారణం వీళ్ళందరి సపోర్టు తోటి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. అయితే ఉగాది సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాలుగా సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు మనం పండగ రోజు అయితే ఎలా అయితే ఇప్పుడు తయారవుతామో అలా తయారై రమ్మని నేను అందరికీ చెప్పా. 5 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది వివిధ రంగాలకు చెందిన కొంతమందికి నేను ఉగాది పురస్కారాలు అందజేస్తున్నాను. వాళ్ళకి సన్మాన పత్రము అవి అందజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సేవలు చేశారు. సాహిత్యంలో, సంగీతంలో వాటిల్లో ప్రతిభ కనబర్చి, రాజకీయ రంగంలో అయితే ఏంటి, వ్యాపార రంగంలో ఏంటి, అట్లాంటి విశేష కృషి చేసిన వాళ్ళకి మన సంస్థ ద్వారా ఉగాది పురస్కారాన్ని వాళ్ళకి కూడా అందజేయడం జరుగుతుంది. ఇలా ఈ కార్యక్రమానికి వీళ్ళందరి సపోర్ట్ తోటి నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఇవాళ సుమారుగా 300 మంది నుంచి 400 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అంటే మనం రీసైక్లింగ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం మా టైంలో అందరూ ఈ జీన్స్ ప్యాంట్లు వేసుకోవాలా, పంజాబీ డ్రెస్లు వేసుకోవాలా అనే రోజులు పోయి ఈ పండగ వచ్చిందంటే ఎలా తయారయ్యాలి, జడగంటలు పెట్టుకోవాలా, పాపిడి బిళ్ళలు పెట్టుకోవాలా, పట్టులంగా వేసుకోవాలా అనే స్థాయికి ఈరోజు మనం అంటే మళ్ళీ రీసైక్లింగ్లా మళ్ళీ ఇలా వచ్చిందండి. ప్రతి వాళ్ళు అలా తయారయ్యారు. దానికి నిదర్శనమే ఈరోజు సుమారుగా 300 మంది మన సంస్కృతి సాంప్రదాయాలు తగ్గట్టుగా తయారై వచ్చారు. వాళ్ళని ముందు అభినందించాలండి. అలాగే పిల్లల్ని తయారు చేసుకొచ్చారు. ముందు తల్లిదండ్రులను కూడా అభినందించాలి. మళ్ళీ ఇంత చక్కగా వాళ్ళ పిల్లల్ని చూసి మురిసిపోతున్నారు. పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు రాజన్ క్షీర్ సాగర్ డిమాండ్ చేశారు. కుటీల పూరిత రైతాంగ పథకాలను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకపోగా మరింత ప్రమాదకర చట్టాలు తెచ్చే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను నిరసిస్తూ రైతు సదస్సును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సదస్సుకు ప్రధాన వక్తగా హాజరైన రాజన్ క్షీరసాగర్ మాట్లాడుతూ గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గపూరిత చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం 383 రోజుల పాటు సాగించిన ఆందోళనకు తలకి ఉపసంహరించారు. 3 నల్ల వ్యవసాయ చట్టాల స్థానంలో మరింత ప్రమాదకర చట్టాలు తెచ్చే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ క్రమంలోనే కుటీల పూరిత రైతాంగ పథకాలను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో జరుగుతాయని, ఈ క్రమంలో రైతులను జాతీయ మహాసభలకు వచ్చే విధంగా సన్మార్గం చేసేందుకు రైతు సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో మాజీ మంత్రి వడ్డే శోభనాథీశ్వరరావు, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు జి ఈశ్వరయ్య, నాయకులు జమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రైతాంగ ఆందోళనకి తలొగ్గి 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందో ఇవాళ తిరిగి మళ్ళీ అదే చట్టాలను మరింత ప్రమాదకరంగా
రూపొందించేటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. దీని పర్యవసానంగా ఇవాళ ఈ పెట్టబోయేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చట్ట రూపం దాలిస్తే ఈ దేశంలో వ్యవసాయ రంగం బతకదు, రైతుల ఆత్మహత్యలు బతకవు, రైతుల చేతుల్లో ఉండేటువంటి భూములు కార్పొరేట్ల పరమవుతాయి. కాబట్టి ఇంత ప్రమాదకరంగా తయారు కాబోయేటువంటి చట్టాలని ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 13 మాసాల పాటు ఆందోళన తర్వాత ఏదైతే ఉపసంహరించుకునేటువంటి చట్టాలని మరో రూపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలనేటువంటి దాంతో రైతాంగాన్ని చైతన్యవంతం గావించడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతాం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ది బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించబడినవి. ఈ ఎన్నికల్లో ఏకే భాష ప్రెసిడెంట్ గా, కేవి రంగారావు ప్రధాన కార్యదర్శిగా, కె అనురాధ మహిళా కార్యదర్శిగా, పి శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ గా, జీవి లక్ష్మి జాయింట్ కార్యదర్శిగా గెలుపొందారు. బుధవారం అధ్యక్షులు పదవి బాధ్యతలను ఏకే భాష స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు అధ్యక్షులు శ్రీ చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్ కుమార్, సుంకర రాజేంద్ర ప్రసాద్, పలువురు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. శుక్రవారం మన బెజవాడ బార్ అసోసియేషన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నన్ను ఏకే భాష అని చెప్పి నన్ను అధ్యక్షుడిగా మా సభ్యులందరూ ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా నాతో పాటు రంగారావు గారిని సెక్రటరీను, శ్రీనివాసరావు గారిని వైస్ ప్రెసిడెంట్గా, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ ప్రక్రియ నిన్న కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ మాకు ఛార్జ్ అప్పచేసి అధ్యక్ష పదవిని అప్పచెప్పినారు. ఇవాళ నుండి మేము బెజవాడ బార్లో కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాము. మా అసోసియేషను గత 128 సంవత్సరాల నుండి ఏర్పడి ప్రజలకి, కక్షిదారులకి కోర్టులో సేవ చేస్తూ తోటి న్యాయవాది వృత్తి చేసుకుంటూ ప్రజలతో మమేకమై బతుకుతూ ఉన్నాము. గతంలో చాలా ప్రముఖ న్యాయవాదులు ఈ అసోసియేషన్ నుండి ఉన్నారు. కర్ణాటక రామ్మోహన్ రావు గారు, అలాగే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఎన్వి రమణ గారు కూడా మన విజయవాడ బార్ నుండే ప్రాక్టీస్ చేసి ఉన్నత పదవుల్లో అధిగమించున్నారు. అదేవిధంగా ఏ ప్రజా సమస్య వచ్చినా, ఏ చట్ట వ్యతిరేక చట్టాలు చేసిన గవర్నమెంట్ దాని వ్యతిరేకంగా మేము ఎన్నో ఉద్యమాలు పోరాడి ఉన్నాం. 28/3/2025 జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలలో నన్ను ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మా సీనియర్ న్యాయవాదులకి, మా తోటి న్యాయవాదులకి, మా తోటి మహిళా న్యాయవాదులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బార్లో అడ్వకేట్స్కి ఎటువంటి సమస్య వచ్చినాను ఆ సమస్యను పెద్దల ద్వారా తీసుకెళ్లి వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకొని పరిష్కారం చేస్తానని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. పాస్టర్ పగడాల మృతికి వెనుక మిస్టరీని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. కేసుని పక్కదోవ పట్టించేందుకు మార్ఫింగ్ వీడియోలు పదే బహిర్గతం చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేఏ పాల్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మొదటి నుంచి ప్రవీణ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు జరుగుతుందన్నారు. కావున తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. ప్రవీణ్ మరణించిన తీరు పట్ల యావత్ క్రైస్తవ సంఘాలు అనుమానాలు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో కొంతమంది వ్యక్తులని అభిమానిస్తానని, అందులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నేను క్రైస్తవులు, ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ నేడు కాషాయ దుస్తులు బీజేపీకి వంట పడుతున్నారని పాల్ మండిపడ్డారు. కేసు నీరుగార్చేందుకు వీడియోలను బయటకు రిలీజ్ చేస్తూ కేసును పక్కదారికి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగి ఉంటే ఏ వాహనం ఢీకొట్టిందో ఆ వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ను కారు, లారీ ఢీకొందా లేదా ఎవరైనా
హత్య చేశారా లేకపోతే ఆయనే పడిపోయారనే నిజ నిజాలు ప్రభుత్వం బయట పెట్టాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. Today I have filed a public interest litigation calling for CBI inquiry immediately in the Honorable AP High Court about the suspicious, mysterious death of internationally known evangelist pastor Praveen Pagadala. As I have filed so many public interest litigations in support of farmers, youth, women, children against steel plant sale. But this is also important because it has become a global news in 200 countries. Nearly 2.8 billion Christians are worried what the hell is going on in Andhra Pradesh, Rajahmundry. Investigation done by this Andhra Pradesh police. Therefore, I am demanding immediately protect all the footage, CCTV footage, witnesses, accident spot, and preserve them to hand over to the CBI. I am requesting, I mentioned before the Honorable CJ of the Andhra Pradesh today, Thakurji. మహిళా కళాకారులు కేవలం స్టేజ్ పైనే కాదు మైదానంలో కూడా తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్ లో మహిళా ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు మహిళా ఆర్టిస్టుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఆర్టిస్టుల్లో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఐక్యతను పెంపొందిస్తుంది. And it's a touch out point to Thunders 8-19. పోతినేని పద్మజ బాలా గారు మరి వీరు ఎందరికో ఆదర్శం. మరి హ్యాపీ టు సీ ఆల్ ద గర్ల్స్ హియర్ హు ఆర్ మీరంతా కబడ్డీ ఆడుతున్నందుకు ఒక కబడ్డీ కోచ్గా కన్నా కూడా ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. అది మీడియా రంగంలో ఉన్న వ్యక్తులు. నేను నా కెరీర్ మొత్తంలో ఎంతోమంది కోచింగ్ ఇచ్చాను, కానీ ఫస్ట్ టైం నేను మీడియా రంగానికి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ కబడ్డీని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు క్రికెట్ తర్వాత కబడ్డీనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గేము. దాన్ని మీరు ఇంత ధైర్యంగా దెబ్బలు తగులుతాయి అనే కాన్సెప్ట్ని మీరు పక్కకు పెట్టి మీరు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను రోజు అప్డేట్స్ తెలుసుకుంటున్నాను మీ ప్రాక్టీస్ గురించి. మీరు చాలా అసలు నిజం చెప్పాలండి, ఇప్పుడు నేను మీలో నాకు ఎవరైనా పనికి వస్తారేమో ఫ్యూచర్ టీం కానీ నేను చూసుకుంటున్నాను. యాంకర్స్ అంటేనే మల్టీ టాలెంటెడ్ ఉంటారు. మీరు ఈ నేటి మహిళలకి పెద్దగా చెప్పేదేమీ లేదు. మీకు ఏ రంగమైనా ఎదగడానికి ఎన్నో అవకాశాలు మీ ముందు ఉన్నాయి. మహిళని అనే ఒక దీన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. దేన్నైనా మీరు సాధించగలరు, మీరు ముందుకెళ్ళగలరు. మీరు మల్టిపుల్ టాలెంట్స్తో పాటు కబడ్డీ ఆడడం ఇంకా గర్వకారణము. రియల్లీ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్స్. ఫ్యూచర్లో మీరు మరిన్ని కాంపిటీషన్స్ పెట్టుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా హయాంలో నేను ఏదైనా నేషనల్స్ కనుక చేయగలిగితే డెఫినెట్గా మీ అందరూ కూడా వచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మా పిల్లలు లైక్ మా ఆర్టిస్టులు, డాన్సర్స్, యాంకర్స్ వీళ్ళందరూ ఉమెన్స్ బెజవాడ ఆర్టిస్ట్ ఉమెన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక చిన్న నిన్న కబడ్డీ, ఈరోజు హ్యాండ్బాల్ పోటీలు పెట్టుకున్నారు. ఇది మేము అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదే కాకుండా మాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ప్లస్ మాకు కొంచెం ఇది ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాము. దీంట్లో చాలామంది స్పాన్సర్స్, చాలామంది పెద్దోళ్ళు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ వీళ్ళ తరఫున, నా తరఫున అందరికీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఈ మన విజయవాడ వరకే కాకుండా మిగతా రాష్ట్రాల్లో, మిగతా జిల్లాల్లో కూడా అందరినీ పెట్టి దీన్ని కొంచెం పెద్దదిగా చేద్దాం అనే ఒక చిన్న ఆలోచనతో ఉన్నాము. దేవుడి వల్ల దీంతో స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మిగతా జిల్లాలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి
ఇది ప్రజెంట్ వరకు అయితే మాకు స్పోర్ట్స్ వరకే ఉందండి. ఇంకా సేవా కార్యక్రమాలు ఏంటంటే ఫండ్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే మాలో మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ లోపు ఏమన్నా మాకు ఏదైనా ఆర్టిస్ట్కి ఏదైనా జరిగినా కానీ ఏదైనా కానీ మాలో మేము చందా చేసుకొని మేము హెల్ప్ చేసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ మాకేమన్నా దీంట్లో ఫండ్స్ ఎక్కువ మిగిలితే సొసైటీకి కూడా హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఇంకా చెప్పాలంటే అమ్మా అది చాలా దుర్ఘట సంఘటన. బట్ అందరూ ఆర్టిస్టులు వాళ్ళ దగ్గర ఉన్న పాత బట్టలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న అరాకొర డబ్బులు కానీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి మందులు కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ పాత బట్టలు కానీ బియ్యం కానీ మొత్తం ఇంటికి వెళ్ళేసి మేమందరం పంచాం. ప్లస్ వాళ్ళు కూడా వచ్చి చాలామంది హెల్ప్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్టిస్టు. మాకు అంటే ఎంటర్టైన్మెంటే కాదు మాకు పెద్ద మనసు ఉందని చెప్పేసి ఆ రోజు చాటుకున్నారు మా వాళ్ళు. దానికి చాలా చాలా ధన్యవాదాలు. చూసే ఉంటారు కబడ్డీలో ఏదో ఆర్టిస్టులు ఆడినట్టు కాకుండా నిజంగా కబడ్డీ తోపుల్లాగా ఆడారని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అంటే ఆ కసి మాలో అంత ఇదిగా ఉంది. సో ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కష్టం అనే పనిలోనే కాకుండా మేము ప్రతి దానిలో ముందుంటామని అంటే మా జీవన విధానం ఏదైతే ఉందంటే ఒక్కొక్క ప్రొఫెషనల్ కొంతమంది యాంకర్స్ సింగర్స్ డాన్సర్స్ ఉన్నారు. సో మేము అందులోనే కాదు మేము దేనిలో సరే మా సత్తా మేము చాటుకుంటామని మా ఆడవాళ్ళందరం ఒక ఉమెన్ అని మాలో మాకు బిందు అనే ఒక అమ్మాయి ఒక మంచి అంటే కాన్సెప్ట్ అంటే మనం ఎందుకు చేయకూడదు అనేది నిజంగానే మనం ఎందుకు చేయకూడదని మేమందరం కూడా ముందుకు వచ్చాం. అండ్ మాతో పాటు మా ఈవెంట్ అసోసియేషన్ చాలామంది మా ఆర్గనైజర్స్ అవనివ్వండి డిడి యూనియన్ అవ్వండి గుప్తా గారు చాలామంది ఒకరని చెప్పలేను చాలామంది స్పాన్సర్స్ మేము అడగగానే నో చెప్పకుండా మాకు ప్రతి దానిలో హెల్ప్ చేస్తూ మా వెన్నంటి ఉండి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. సో ఇప్పుడే మేము ఫస్ట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసాం. ఇంకా ఫ్యూచర్లో ఎవ్రీ 3 monthsకి 4 monthsకి మేము ఇది ఇలాగే కంటిన్యూ చేస్తామని మా టీం అందరం ఒప్పుకున్నాం. అండ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆల్వేస్ వీళ్ళందరూ మా వెనకాల ఉంటారు కదా ఆల్వేస్ 100 అని వాళ్ళు అంటారు 1000% ఉంటారని నేనైతే చాలా ట్రస్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఆర్టిస్టులు అంటేనే ఒకరికొకరు కష్టంలో సుఖంలో ప్రతి దానిలో ముందడుగులో ఉంటారండి. మీరు అడిగినట్టుగా కరోనా ఏంటి ప్రతి సమస్యలో ప్రతిసారి కూడా మా వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఆర్టిస్టులే కదా మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం అని కాకుండా మాకు కూడా గుర్తింపు తీసుకురావడానికి మీ అందరూ ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కబడ్డీ ఎంతో ఉత్కంఠభరితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళందరూ ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే అనుకున్నాను. కానీ వీళ్ళల్లో ఇంత టాలెంట్ ఉంది. ఇంత టాలెంట్ని వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేస్తారని ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గర్ల్స్ హూ వాస్ ప్లేడ్ ఎక్సలెంట్ గేమ్ ఎస్టర్డే. సో మరి మేము యాంకర్సే కాకుండా సింగర్సే కాకుండా డాన్సర్సే కాకుండా మాలో ఈ టాలెంట్ కూడా ఉంది. ఇది ఇంకా మా టీముల నుంచి మా అసోసియేషన్ నుంచి స్టేట్ లెవెల్లో అలాగే మరి నేషనల్ లెవెల్లో కూడా మా ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది సెలక్షన్ కమిటీ దాకా వెళ్ళాలి. మంచి ప్లేయర్స్ ఉన్నారు. కోచింగ్ ఇస్తే మా వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ అవుతారు ఇన్ ఫ్యూచర్. సో మాకు ఇంత సపోర్ట్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ సో అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారండి. సో అందరూ సహాయ సహకారాలతోనే మేము ఈరోజు ఇది ముందుకు తీసుకొచ్చాం. ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది. మరి దిస్ ఈజ్ ద సెకండ్ డే అండ్ ఈరోజు ఎవరు విన్నర్స్ రన్నర్స్ అనేది మరికొద్ది నిమిషాల్లో మీ అందరూ కూడా చూడొచ్చు. అలాగే మేము ఇలాంటి గేమ్సే కాకుండా ఎంటర్టైన్మెంటే కాకుండా సో ఎవరికి ఏ సమస్య వచ్చినా మా ఆర్టిస్టుల్లో అలాగే బయట కరోనా టైంలో కానీ మన ఫ్లడ్స్ టైంలో కానీ మా గుప్తా గారి తరపున అలాగే మరి మా స్పాన్సర్స్ మా ఆర్గనైజర్స్ అందరి తరపున కూడా ఎంతోమందికి క్లాతింగ్ గ్రాసరీస్ చాలా అందించాము. సో ఇలాంటి సోషల్ ఈవెంట్స్ కూడా మరి మేము ఎన్నో కండక్ట్ చేస్తాం. అందరికీ సహాయంగా నిలబడతామని మా టీం అందరి తరపున కూడా తెలియదు. ఆర్టిస్ట్ ఉమెన్ సెకండ్ డే టోర్నమెంట్లో ఇవాళ జరగబోతున్నటువంటి త్రోబాల్ అండ్ అలాగే కబడ్డీ ఫైనల్స్ కాసేపట్లో జరగబోతున్నాయి. అండ్ ఇవాళే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ విన్నర్స్ రన్నర్స్ కూడా ఇవాళే తెలియజేయబోతున్నాము. అట్ ది సేమ్ టైం ప్రతి ఇండస్ట్రీలోని ఒక డాక్టర్స్ మీట్ అవనివ్వండి లేదంటే ఒక కాలేజ్లో ఫ్రెషర్స్ మీట్ అవనివ్వండి ప్రతి చోట స్పోర్ట్స్ మీట్ అనేది జరుగుతుంది ప్రతి ఇండస్ట్రీలోని. అలానే మా ఈవెంట్ మేనేజ్మెంట్లో మా లేడీ ఆర్టిస్టులు అందరూ కలిసి కండక్ట్ చేసుకున్నటువంటి ఈ టోర్నమెంట్ గురించి మేము ప్రతి విషయాన్ని ఇలా షేర్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అట్ ద సేమ్ టైం మీ మీడియా వాళ్ళు కూడా ఈ 2 రోజులు వచ్చి మమ్మల్ని కవరేజ్ చేసి పబ్లిసిటీ చేసి అండ్ పబ్లిక్లో కూడా ఆర్టిస్టులో కూడా ఇంత యూనిటీ ఉందని చెప్పి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. కాసేపట్లో జరగబోతున్నటువంటి గేమ్ కోసం మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం అండ్ మా టీం మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో మీరా మేమా అనేది కాసేపట్లో తేలిపోబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇవాళ కబడ్డీ ఫైనల్స్ ఉంది అండ్ అలాగే ఇప్పుడు త్రోబాల్ జరగబోతుంది అండ్ నిన్న మీడియా వాళ్ళు కవరేజ్ సూపర్గా ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి.
ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మీరు అంతా హెల్ప్ చేశారు మాకు. మేము ఎంత ఇక్కడ లోపల ఆడినా కూడా బయట జనాలకి తెలియాలి అంటే మీడియా సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. చాలా బాగా కవరేజ్ ఇచ్చారు. అండ్ అలాగే ఇంతే హెల్ప్ఫుల్గా కూడా మేము ప్రతి చోట ఉన్నామండి. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కూడా మేము అందరం కలిసి, యాంకర్స్ అందరం కలిసి కూడా హెల్ప్ చేశాము. అందరం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకున్నాము, అందరికీ తోడుగా ఉన్నాము. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా అందరం సాల్వ్ చేసుకుంటూ ఇంతే సపోర్టివ్గా ఉంటాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మీడియా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడిన సీఎం. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ఋషికొండ ప్యాలెస్ పై చర్చ. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి లోకేష్. గోవిందు, సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టాను అందజేత. త్వరలో అమరావతిలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ సమీక్ష. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బొందా ఉమా. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.